Hi everyone, let's make a start. Today we are going to discuss Indian geography from SSC, RRB. Not only just, it's also useful for all kind of competitive examinations, which includes APPSC, TSPC, UPSC also, right? So first question అండి ఇక్కడ, how many states and union territories of India have a sea coast? భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి అనేది మన మొదటి ప్రశ్న. సో ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే 10 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 8 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది మన ముందున్నటువంటి ప్రశ్న, రైట్? సో ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి, చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ ఇస్తారు ఇక్కడ. ఎస్, సో ఇక్కడ మనకు ప్యాటర్న్ కనిపిస్తుంది. 10 + 3 ఈజ్ నథింగ్ బట్ 13. ఓకే, 9 + 4 ఈజ్ ఈక్వల్ టు 13. అవునా? 8 + 4 ఈజ్ 9 + 3 ఈజ్ ఈక్వల్ టు 12 అండ్ 8 + 4 ఈజ్ ఈక్వల్ టు 12. సో 13, 13, 12 పెట్టాం మనం ఇక్కడ. రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 9 states + 4 యూనియన్ టెరిటరీస్. 9 రాష్ట్రాలు మరియు 4 కేంద్ర పాలిత ప్రాంతాలకు మన భారతదేశంలో తీర ప్రాంతం అనేది ఉంది. ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు మీ ముందు నేను ఉంచుతాను, చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మన భారతదేశానికి 7,516.7 కిలోమీటర్ల మేర మనకు తీర ప్రాంతం అనేది ఉందన్నమాట. 7,516.7 కిలోమీటర్స్ మనకు తీర ప్రాంతం అనేది ఉంది. వీటిలో మీరు చూసినట్టయితే 9 రాష్ట్రాలకు తీర ప్రాంతం ఉంది, 4 కేంద్ర పాలిత ప్రాంతాల కూడా మనకు తీర ప్రాంతం అనేది కనిపిస్తుంది. ఈ 9 రాష్ట్రాల్లో మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ రాష్ట్రాలు అంటే ఆ రాష్ట్రాలని ఏంటి ఒక్కసారి చూసినట్టయితే, ఒకవేళ మనం ఇది భారతదేశం యొక్క సదర్న్ పార్ట్ అనుకుంటే ఇక్కడ మనకు గుజరాత్ ఉంది, గుజరాత్కి తీర ప్రాంతం ఉంటుంది, మహారాష్ట్రకి తీర ప్రాంతం ఉంటుంది, గోవాకి తీర ప్రాంతం ఉంటుంది, కర్ణాటకకి తీర ప్రాంతం ఉంటుంది, కేరళకి తీర ప్రాంతం ఉంటుంది, ఇక్కడ తమిళనాడుకు తీర ప్రాంతం ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒడిషా ఉంది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కూడా ఉంది. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే 9 రాష్ట్రాలు మనకు తీర ప్రాంతం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఒకసారి మాట్లాడితే అండమాన్ నికోబార్కి తీర ప్రాంతం ఉంది, లక్షద్వీప్కి తీర ప్రాంతం ఉంది, అదేవిధంగా పుడుచ్చేరికి తీర ప్రాంతం ఉంది, అదేవిధంగా చూసినట్లయితే డామన్ అండ్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలీకి కూడా మనకు తీర ప్రాంతం అనేది ఉంది. కాబట్టి 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు మనకు తీర ప్రాంతం అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి ఇక్కడ, రైట్? సో ఇక్కడ మీరు చూసినట్టయితే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్, ఇవి మనకు ఉన్నటువంటి రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి అండమాన్ నికోబార్ ఉంది, అదేవిధంగా లక్షద్వీప్ ఉంది, అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు డామన్ అండ్ డయ్యూ రెండింటికి ఉంది. దాద్రా నాగర్ హవేలీ కాస్త లోపలికి ఉంటుంది, దాని తీర ప్రాంతం ఉండదు. ఓకే, అదేవిధంగా లాస్ట్ వచ్చేసి ఎవరు మనకి మిగిలింది పుడుచ్చేరి. అవునా? ఇక్కడ కొద్దిగా యానాం అని చెప్పేసి, పుడుచ్చేరి అని చెప్పేసి, మహే అని చెప్పేసి ఈ 3 ప్రాంతాల్లో మనకు పుడుచ్చేరి ఉంటుంది, వాటి కూడా మనకు తీర ప్రాంతం కల్పిస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే మనకు అత్యధికంగా తీర ప్రాంతం ఉన్నటువంటిది చాలామంది గుజరాత్ అనుకుంటారు. గుజరాత్ కాదండి, అండమాన్ అండ్ నికోబార్. ఎవరు? అండమాన్ అండ్ నికోబార్. 2వ స్థానంలో మనకు గుజరాత్ ఉంటుంది, 3వ స్థానంలో మనకు ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది అనమాట. సో అత్యధిక తీర ప్రాంతం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం ఏది అని అడిగినప్పుడు మొట్టమొదటి స్థానంలో మనకు అండమాన్ నికోబార్ ఉంది, 1963.7 కిలోమీటర్స్. అదేవిధంగా గుజరాత్కి వచ్చేసరికి 1214 కిలోమీటర్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 973.7 కిలోమీటర్స్. సో ఈ విధంగా మనకు టాప్ 3 అని చెప్పేస్తున్నప్పుడు అండమాన్ నికోబార్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఇట్లాగా మొత్తం మనకు 9 రాష్ట్రాలకేమో తీర ప్రాంతం ఉంటుంది, 16 రాష్ట్రాలకు వచ్చేసరికి మనకు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంటాయి. అంటే వేరే దేశాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 16 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్. తీర ప్రాంతము అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దు 2 లేనటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే మనకు 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఏంటి 5 రాష్ట్రాలు? ఒకటి వచ్చేసరికి మనకు హర్యానా ఉంది, 2వది వచ్చేసరికి మనకు మధ్యప్రదేశ్ ఉంది, 3వది వచ్చేసరికి జార్ఖండ్ ఉంది, 4వది ఛత్తీస్గఢ్ ఉంది, 5వది తెలంగాణ ఉంది. సో ఈ 5 రాష్ట్రాలకు అంతర్జాతీయ సరిహద్దు లేదు,
తీర ప్రాంతం కూడా లేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే అంతర్జాతీయ సరిహద్దు ప్లస్ తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయండి. ఒకటి గుజరాత్ ఉంది, రెండోది వచ్చేసరికి మనకు వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ రెండు కూడా మనకు ప్రత్యేకంగా మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్ గైస్? నెక్స్ట్ ప్రశ్న, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అబౌట్ ద కోరల్ రీఫ్స్ ఆర్ కరెక్ట్? అవునా, పగడపు దిబ్బల గురించి కింది వాటిలో సరైనది ఏది అన్నది మన ప్రశ్న. ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఇది పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఇట్ యాక్ట్స్ లైక్ ద శాంక్చురీ ఆఫ్ ద మెరైన్ లైఫ్. ఇది సముద్ర జీవులకు అభయారణ్యంలా పనిచేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద కోస్ట్ లైన్ ఫ్రమ్ ఇరోషన్. ఇది కోత నుండి తీర ప్రాంతాన్ని రక్షిస్తుంది. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. 1 and 2, 1 and 3, 2 and 3, 1, 2 and 3. Right answer is option D is the right answer. 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కరెక్టే, అన్నీ కరెక్టే. అవునా, ఈ పగడపు దిబ్బలు లేదా కోరల్ రీఫ్స్ ఏవైతున్నాయో అవి మన యొక్క పర్యావరణంలో చాలా 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 ముఖ్యమైనటువంటి విభాగం అన్నమాట. అవునా, మీకు అందరికీ ఫస్ట్ అండ్ 2 కరెక్టే అంటారు. ఓకే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు అంటే ఈ యొక్క కోరల్ రీఫ్స్ దగ్గరే మనకు సముద్రంలో ఉన్నటువంటి చేపలకు ఫుడ్ యొక్క లభ్యత అనేది అక్కడే దొరుకుతుంది. అందుకనే ఈ కోరల్ రీఫ్స్ ఏవైతున్నాయో, పగడపు దిబ్బలు ఏవైతున్నాయో కేవలం 5% స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి ఇక్కడ సముద్రంలో, కానీ 25% ఈ యొక్క జీవ వైవిధ్యానికి కేంద్రంగా నిలిచి ఉన్నాయి. అందుకనే సెకండ్ కూడా కరెక్ట్. మూడోది ఏంటంటే ఈ కోరల్ రీఫ్స్ అనేది సముద్రం నుండి వస్తున్నటువంటి అలలను అడ్డుకుంటాయి. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి సముద్రం యొక్క అలలను అడ్డుకుంటాయి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా ఏదైతే ఉందో ఆస్ట్రేలియాని కాపాడుతుంది, అది గ్రేట్ బ్యారియర్ రీఫే అన్నమాట. సో ఇవి డెఫినెట్గా మనకు చాలా ఇంపార్టెంట్గా భావించాలి. ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ హ్యూమన్స్ అండ్ మెరైన్ లైఫ్ అలైక్. అవునా, ఇవన్నమాట కోరల్ రీఫ్స్ అంటే. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నమాట. జనరేట్స్ 375 బిలియన్ త్రూ టూరిజం అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే దాదాపుగా $375 బిలియన్ సంపదను సృష్టిస్తుంది టూరిజం ద్వారా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ద్వారా. మూడోది ప్రొవైడ్స్ హ్యాబిటాట్ అండ్ షెల్టర్ ఫర్ 25% ఆఫ్ ద మెరైన్ స్పీసీస్. అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవుల్లో 25%కి ఇది ఒక కేంద్రంగా ఉంటుంది కోరల్ రీఫ్స్. ఓకే, ప్రొటెక్ట్స్ కోస్ట్ అండ్ బీచెస్ ఫ్రమ్ వేవ్ ఎరేషన్. అంటే సముద్రం నుండి వస్తున్నటువంటి అలల వల్ల కోత గురి కాకుండా సముద్ర తీరాన్ని కాపాడుతుంది ఈ యొక్క కోరల్ రీఫ్స్. 500 మిలియన్ పీపుల్ బెనిఫిట్ ఫ్రమ్ రీఫ్ ప్రొడక్షన్. అంటే ఈ కోరల్ రీఫ్స్ ఉండడం వల్ల దాదాపుగా 500 మిలియన్ పీపుల్కి ఇది బెనిఫిట్ అవుతుంది. అంటే 50 కోట్ల మందికి ఇది బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అసిస్ట్ ఇన్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్, రీసైకిల్స్ న్యూట్రియంట్స్. అవునా, సో నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ కార్బన్ ఫిక్సేషన్ కానీ చేస్తుంది. దీనివల్ల మన యొక్క భూతాపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ కాంట్రిబ్యూట్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మెడిసిన్స్. అంటే కొత్త మనకు వైద్యపరమైనటువంటి ఏవైతే మందులు ఉంటాయో వాటి యొక్క ఉత్పత్తికి ఇది దోహదపడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, కోరల్ రీఫ్స్ చనిపోయాయి అంటే దాన్ని మనం ఏమంటామంటే కోరల్ బ్లీచింగ్ అంటామండి. సో కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి అని అడగవచ్చు మిమ్మల్ని. కోరల్ బ్లీచింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈ సఫోకేషన్ వల్ల, వాటికి కావాల్సినటువంటి సన్లైట్ రాకపోవడం వల్ల ఆ కోరల్స్ చచ్చిపోతాయి. అవి చచ్చిపోయినప్పుడు వైట్ కలర్లో మారుతాయి. వాటిని మనం ఏమంటామంటే కోరల్ బ్లీచింగ్ అని చెప్పేసి అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సముద్రంలో ఎంత లోపలికి మనకి కోరల్ రీఫ్స్ ఉంటాయి అంటే 200 మీటర్ల డెప్త్ వరకు మాత్రమే ఉంటాయి. దానికి మించిన డెప్త్లో మనకి ఎక్కువ కనిపించవు. కారణం ఏంటంటే వీటికి సూర్యుడి యొక్క కిరణాలు చాలా అవసరం కాబట్టి సూర్యుడి కిరణాలు సముద్రం లోపలికి 200 మీటర్ల వరకు పెనిట్రేట్ అవుతాయి కాబట్టి దాన్ని మనం ఫోటిక్ జోన్ అని చెప్పేసి అంటాము. అక్కడే మనకు కోరల్ రీఫ్స్ యొక్క లభ్యత అనేది కనిపిస్తుంది అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్గా ఉన్నది ఎవరు అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా. దాదాపుగా 5,000 నుండి 6,000 కిలోమీటర్ల పొడుగు ఈ యొక్క కోరల్ రీఫ్ అనేది మనకు కనిపిస్తుంది, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్గే అదేవిధంగా కోరల్ రీఫ్స్ ఈ రెండు కూడా కోరల్ పాలిప్స్ రెండు సబ్సిస్టెన్స్తో బతుకుతాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతుకుతాయి. ఈ ఆల్గేకి కావాలి అంటే నాచు ఉంటుంది కదండి, నాచు కావాల్సినటువంటి ఒక షెల్టర్ ఎవరు ఇస్తారు? కోరల్ రీఫ్స్ ఇస్తాయి. అవునా, ఈ కోరల్స్కి కావాల్సినటువంటి ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? నాచు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒకరు షెల్టర్ ఇస్తారు, ఇంకోటేమో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరికి ఒకరొకరికి మమేకమై బతుకుతూ ఉంటాయి అన్నమాట. సో దట్స్ కాల్డ్ లివింగ్ ఇన్ సబ్సిస్టెన్స్ అని చెప్పొచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ కోరల్ రీఫ్స్. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది మనకు 32,430+ వ్యాకెన్సీస్తో. ఇక 3 and 6 months డ్యూరేషన్స్తో మనకు అవైలబుల్లో ఉంది.
అదేవిధంగా ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది. CBT1 CBT2 బ్యాచ్ కోర్స్ ఇది 2250 అండ్ 3400తో 3 and 6 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్లో ఉంది. అండ్ 450+ అవర్స్ ఆఫ్ వీడియో లెక్చర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 వచ్చేసరికి 9900+ వ్యాకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 6 and 12 months డ్యూరేషన్స్తో మనకు ఈ యొక్క కోర్స్ అనేవి అవైలబుల్లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం 2025 కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఇక్కడ 550+ అవర్స్ ఆఫ్ వీడియో లెక్చర్స్తో మనకు 3 and 6 and 12 months డ్యూరేషన్తో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా అవైలబుల్లో ఉందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి 0 to Hero స్పెషల్ బ్యాచ్ బై చందన్ సార్. ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ కోసం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని మనకు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ లొకేటెడ్ ద బనిహాల్ పాస్? కింది రాష్ట్రాల్లో బనిహాల్ పాస్ మనకి ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందా, హిమాచల్ ప్రదేశ్లో ఉందా, ఉత్తరాఖండ్లో ఉందా, సిక్కింలో ఉందా? సో బనిహాల్ పాస్ అనేది మనకు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అనేది మన ప్రశ్న. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ రైట్ ఆన్సర్, అవునా? సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకు జమ్మూ ఉంది కదా, జమ్మూని శ్రీనగర్ని ఏ పాస్ కనెక్ట్ చేస్తుంది అంటే మనకు బనిహాల్ పాస్, ఓకేనా? సో జమ్మూ విత్ శ్రీనగర్ని కనెక్ట్ చేసే పాస్ ఏది అని అడుగుతారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బనిహాల్ పాస్. సో బనిహాల్ పాస్ కనెక్ట్స్ జమ్మూ విత్ శ్రీనగర్, జమ్మూ విత్ శ్రీనగర్. దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సందర్భం వచ్చింది కాబట్టి చాలా విషయాలు చూసుకుందాం. ఇక్కడ మేము చూస్తున్నాం ఇక్కడ జమ్మూ ప్రాంతం, జమ్మూ అండ్ కాశ్మీర్ కదా, ఇక్కడ మనకు బనిహాల్ పాస్ ఒకటి ఉంది. మీకు క్వశ్చన్స్ ఎలా రావచ్చు ఎగ్జామ్లో? ఏదైనా ఒక పాస్ పేరు చెప్పి అది ఏ రాష్ట్రంలో ఉంది అన్న క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో మనం చూసుకోవాలి ఇక్కడ. సో మనకు బనిహాల్ పాస్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. పీర్ పంజల్ పాస్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. బుర్జిలా పాస్ కనెక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ లడక్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ని, లడక్ని రెండింటిని కనెక్షన్ చేస్తుంది ఎవరు అంటే బుర్జిలా పాస్, అవునా? అదేవిధంగా మనకు లడక్ ప్రాంతంలో అగిల్ పాస్ ఉంది, కారాకోరం పాస్ ఉంది, జోజిలా పాస్, ఇది చాలా ఇంపార్టెంట్, అవునా? చాంగ్లా పాస్, కార్దుంగ్లా పాస్, అవునా? మీకు కార్దుంగ్లా అనేది ఒక సినిమా కూడా వచ్చింది. ఒక నలుగురు యువతులు కార్దుంగ్లా అనేది ఒక హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఉంటుంది అనమాట. ఆడికి వెళ్ళడానికి వాళ్ళు సంసిద్ధమై వాళ్ళు వెళ్తున్న క్రమంలో ఆ యొక్క ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకుంటారు, అవునా? కార్దుంగ్లా చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే మీరు కూడా జాబ్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఢిల్లీకో ఎక్కడికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని, లేకపోతే హ్యార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకొని డబ్బులు ఎక్కుంటే తీసుకొని కార్దుంగ్లా పాస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి, ఓకేనా? అదేవిధంగా తాంగ్లాంగ్లా పాస్ ఉంది. బారాలచా పాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, యాక్చువల్లీ తప్పు ఇచ్చారు ఇక్కడ ఇవ్వకూడదు. ఇమిస్లా పాస్ కరెక్ట్, ఇది తప్పించారు. ఈ రెండు తప్పించారు. అవి ఎక్కడుండో చెప్తాను చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి ఇవి, ఓకేనా? సో అవి వచ్చేసరికి మనకి ఏంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ కదా. ఇవి నెక్స్ట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్. చూడండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పాస్ ఏవి అంటే మనకు బార్లచా పాస్. సో బార్లచా పాస్ మనకు లడఖ్లో లేదు, ఎక్కడుంది? అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. రోహతాంగ్ పాస్ ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దెప్సా పాస్ ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. షిప్కిలా పాస్ ఎక్కడుంది? టిబెట్ అండ్ హిమాచల్ ప్రదేశ్ని కనెక్షన్ చేసేది షిప్కిలా పాస్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నాను ఇది అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు బారాలచా పాస్ ఏదైతే ఉందో, బారాలచా పాస్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో, ఇక్కడే మనకు ఈ యొక్క చీనాబ్ నది అనేది స్టార్ట్ అవుతుంది. చీనాబ్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే బారాలచా పాస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రోహతాంగ్ పాస్ ఏవైతుందో సెకండ్ ఏదైతుందో, ఇక్కడ ఏ నదిలు ఉద్భవిస్తాయంటే రావి నది, బియాస్ నది. రావి నది, బియాస్ నది రెండు కూడా మనకు ఈ రోహతాంగ్ పాస్ దగ్గర స్టార్ట్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా షిప్కిలా పాస్ గుండా మన భారతదేశంలోకి ప్రవహిస్తున్నటువంటి నది ఏది అంటే సట్లెజ్ నది, అవునా? సో టిబెట్ ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి హిమాలయస్లో ఇక్కడ మనకు రాకాస్ లేక్ దగ్గర మొదలైనటువంటి ఏదైతే మనకు సట్లెజ్ నది ఉందో అది భారతదేశంలోకి షిప్కిలా పాస్ గుండా ప్రయాణిస్తుంది. ఆ పర్స్పెక్టివ్లో బార్లచా పాస్, రోహతాంగ్ పాస్, షిప్కిలా పాస్ ఈ మూడు ఇంపార్టెంట్. ఇది కాకుండా మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పాస్ ఏది అంటే దెప్సా పాస్ ఒకటి అడిషనల్గా ఉంది, ఓకే? తర్వాత వచ్చేసరికి మనకు ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాసెస్ ఏంటి అని ఒకసారి చూస్తే మూలింగ్లా పాస్. ఇది ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ మూలింగ్లా పాస్, అవునా? రెండోది వచ్చేసరికి మాంగ్షాదురా పాస్. ఇదేంటిది? మాంగ్షాదురా పాస్. మూడోది వచ్చేసరికి ట్రైల్స్ పాస్. మూడోది ఏంటిది? ట్రైల్స్ పాస్. నాలుగోది వచ్చేసరికి మనాస్ పాస్, అవునా? మానా పాస్. ఐదోది నీతి పాస్. ఆరోది లిపులేక్ పాస్. ఇవి చాలా ఇంపార్టెంట్, అవునా? ఫస్ట్ వన్ ఏంటిది మనకు? ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకు మూలింగ్లా పాస్. సెకండ్ వన్ ఏంటిది? సెకండ్ వన్ వచ్చేసరికి మాంగ్షాదురా పాస్. థర్డ్ వన్ ఏంటిది? ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. థర్డ్ వన్ వచ్చేసరికి మనకు ట్రైల్ పాస్.
ఫోర్త్ వన్ ఏంటిది, మనా పాస్. ఫిఫ్త్ వన్ ఏంటిది, నీతి పాస్. సిక్స్త్ వన్ ఏంటిది, లిప్లేక్ పాస్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే పైన మనకి హిమాచల్ ప్రదేశ్ ఉంటే కింది ప్రాంతంలో ఎవరు ఉంటారు, ఉత్తరాఖండ్ ఉంటుంది. దాన్ని దాటి ముందుకు అయితే మనకి ఎవరు ఉంటారు, నేపాల్ ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పాసెస్ గురించి చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి మనకు సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ సిక్కింలో వచ్చేసరికి మనకు నతులా పాస్ చాలా ఇంపార్టెంట్, జిలిప్లా పాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నతులా పాస్ అనేది మనకు చైనాని, టిబెట్ని, అదేవిధంగా మనకు సిక్కిం అన్ని ప్రాంతాలు, భూటానికి అన్ని ప్రాంతాల మధ్యలో ఉంటుంది. అవునా, జిలిప్లా పాస్ కూడా అట్లానే ఉంటుంది. అండ్ వెన్ యూ కమ్ టు అరుణాచల్ ప్రదేశ్, బోమ్డిలా పాస్ ఒకటి ఫేమస్. అవునా, ఇంకోటి వచ్చేసరికి దిపు పాస్ కూడా మనకు చాలా ఫేమస్ అరుణాచల్ ప్రదేశ్లో. బోమ్డిలా పాస్ అండ్ దిపు పాస్. అవునా, ఇవి కొద్ది ఇంపార్టెంట్గా చూసుకోవాలి మనము అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి మేజర్ పాసెస్ ఇన్ ద కంట్రీ. సో ఈ పాసెస్ పైన ప్రతి సంవత్సరం మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అట్లీస్ట్ మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉండాలి అంటే ఒక పాస్ పేరు చెప్తే అది ఏ రాష్ట్రంలో ఉంది అనే విషయాన్ని చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈస్ట్ నుండి వెస్ట్ అడుగుతున్నారా? ఓకే, వెరీ గుడ్. ఈస్ట్ టు వెస్ట్. ఓకే, అరేంజ్ ద ఫాలోయింగ్ ప్లాట్యూ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. క్రింది పీఠభూమిని తూర్పు నుండి పడమర వరకు అమర్చండి అని అంటున్నారు. ఇక్కడ తూర్పు నుండి పడమర వరకు అమర్చాలి. బుందేల్ఖండ్ ప్లాట్యూ, బఘేల్ఖండ్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. 4132, 4213, 2134, 3142. ద రైట్ ఆన్సర్ ఈస్ 4213. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? 4213. ఒకసారి చూడండి ఇక్కడ. సో బేసికల్గా మనకి ఇక్కడ ఉన్నది మాల్వా ప్లాట్యూ. ఏంటిది? మాల్వా ప్లాట్యూ. ఇక్కడ బుందేల్ఖండ్ ప్లాట్యూ, ఇది బఘేల్ఖండ్ ప్లాట్యూ, ఇది చోటా నాగ్పూర్ ప్లాట్యూ. అయితే అడిగిన ప్రశ్న ఏంటి? అడిగిన ప్రశ్న వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు అంటే అరేంజ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అన్నారు. ఏమన్నారు? ఈస్ట్ అంటే ఈస్ట్ ఏమో ఇక్కడ ఉంది, వెస్ట్ ఏమో ఇక్కడ ఉంది. అవునా కదా, ఈస్ట్ ఇక్కడ ఉంది, వెస్ట్ ఉంది. ఈస్ట్ టు వెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఎవరు రావాలి? చోటా నాగ్పూర్ రావాలి. ఫస్ట్ ఎవరు రావాలి? చోటా నాగ్పూర్ ప్లాట్యూ రావాలి. సెకండ్ వచ్చేసరికి బఘేల్ఖండ్ ప్లాట్యూ రావాలి. థర్డ్ వచ్చేసరికి బుందేల్ఖండ్ ప్లాట్యూ రావాలి. అవునా, ఫోర్త్ వచ్చేసరికి మాల్వా ప్లాట్యూ రావాలి. ఇది మన ఆర్డర్. అవునా, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, బఘేల్ఖండ్ ప్లాట్యూ, బుందేల్ఖండ్ ప్లాట్యూ అండ్ మనకు వచ్చేసరికి మాల్వా ప్లాట్యూ. సో ఒకసారి చూస్తే ఫస్ట్ ఎవరు? చోటా నాగ్పూర్ ప్లాట్యూ. అవునా, సో 4 రావాలి. సెకండ్ ఎవరు? బఘేల్ఖండ్ ప్లాట్యూ, సో 2 రావాలి. థర్డ్ ఎవరు? బుందేల్ఖండ్ ప్లాట్యూ. ఫోర్త్ ఎవరు? మాల్వా ప్లాట్యూ. అవునా, సారీ, బుందేల్ఖండ్ 1, ఇక్కడ 3, 4213. సో 4213 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ మనకు ఈ బుందేల్ఖండ్ ప్లాట్యూ ఏదైతే ఉందో ఈ ప్లాట్యూలో మనకు వ్యవసాయం సరిగ్గా జరగట్లేదు, అక్కడ నీటి లభ్యత తక్కువైందని చెప్పేసి కెన్ బేత్వా లింకేజ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అంటే కెన్ నదిలో ఉన్నటువంటి నీటిని బేత్వా నదిలోకి పంపించేసి ఆ బుందేల్ఖండ్ ప్లాట్యూలో ఉన్నటువంటి ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని చెప్పేసి 46,000 కోట్ల రూపాయలతో కెన్ బేత్వా లింకేజ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ యొక్క లింకేజ్ కోసమే ఏం చేస్తున్నారంటే పన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ పన్నా టైగర్ రిజర్వ్లో దాదాపుగా ఒక 10% యొక్క అడవిని వాళ్ళు నరికివేసే ప్రమాదం కనిపిస్తుంది ఇక్కడ. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా ఇది మనకు అది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇంటిగ్రల్ ఫీచర్ ఆఫ్ ద లక్షద్వీప్ ఆర్చిపెలాగో? ఓకే, సో క్రింది వాటిలో లక్షద్వీప్ సమూహం యొక్క సమగ్ర లక్షణాలు ఏవి? కోరల్ రీఫ్స్, పగడపు దిబ్బలు, అటోల్స్, లగూన్స్, మడుగులు. ఓకే, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. 1 and 2, 1, 2, 3, 1 and 3, 1. ఓకే, లక్షద్వీప్ ఏవైతే రీసెంట్గా మనకు నరేంద్ర మోడీ గారు వెళ్ళారో, బంగారం ఐలాండ్ లాంటి బంగారమైన ఐలాండ్కి వెళ్ళారో అటువంటి లక్షద్వీప్ల గురించి అడుగుతున్నటువంటి ప్రశ్న ఆ లక్షద్వీప్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటివి? కోరల్ రీఫ్స్ ఉన్నాయా, అటోల్స్ ఉన్నాయా, లగూన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు అక్కడ. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. 1, 2, 3. ఓకే, సో లక్షద్వీప్లో మనకు అన్నీ కనిపిస్తాయండి, మనకు అన్నీ కనిపిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి ఫీచర్స్ అండి ఇవన్నీ కూడా, అద్భుతమైన ఫీచర్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏమంటామంటే అటోల్స్ అంటాం. ఆల్రెడీ మనము కోరల్స్ గురించి చూసుకున్నాం కదా, చూసుకునే అంశాలు చూసుకున్నాం ఇక్కడ. వీటిని మనం అటోల్స్ అని చెప్పేసి అంటాం. ఏంటి బేసికల్గా ఈ అటోల్స్ అంటే సముద్రం మధ్యలో మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. చెప్పాలి అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పాలి. సముద్రం మధ్యలో ఏమవుతుంది? చుట్టూ మనకు పగడపు దిబ్బలు ఉంటాయి. చుట్టూ మనకేముంటాయి? పగడపు దిబ్బలు ఉంటాయి.
మధ్యలో సముద్రం యొక్క నీరు లోపలికి వచ్చి ఉంటుంది అనమాట. చూడండి ఎంత సుందరంగా ఉంటుంది అసలుకి. అంటే ఇక్కడ మీరు స్విమ్మింగ్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ పగడపు దిబ్బలు మిమ్మల్ని కాపాడతాయి. మరి సముద్రంలో ఎక్కడో అక్కడికి పోవడానికి ఉండదు అనమాట, ఈ మధ్యలోనే మీరు ఇరుక్కుంటారు అనమాట. సో ఇవి మనకు అనిపిస్తాయి. ఇవి ఎలా ఏర్పడతాయి? ఇవి ఏర్పడడం మూలంగా చాలా చాలా ఆశయం వేస్తాయి అనమాట. బేసికల్గా ఏమవుతాయంటే ఇక్కడ మీకు సముద్రం ఉందనుకుందాం ఇలాగా, ఓకే, ఇది సముద్రం అనుకుందాం, ఓకే. సో ఈ సముద్రానికి ఏమవుతుందంటే ఈ సముద్రం లోపల మనకు ఇవి ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి. సముద్రం లోపల ఏముంటాయి? మౌంటైన్స్ ఉంటాయి. సో కొన్ని వోల్కానిక్ మౌంటైన్స్ సముద్రం పైకి కూడా వచ్చి ఉంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను? సముద్రం లోపల ఒక 200 మీటర్ల వరకు వాటికి ఏమైనా స్ట్రాంగ్ బేస్ దొరికితే అక్కడ మనకు కోరల్స్ ఏర్పడతాయని చెప్పాం, అవునా? సో కోరల్స్ ఎలా ఏర్పడతాయి అంటే దీని చుట్టూ ఇలాగా కోరల్స్ ఏర్పడతాయి అన్నమాట. ఈ మౌంటైన్ ఆనుకొని ఈ కోరల్స్ అన్నీ ఎక్కడైతే మనకు లైట్ పెనిట్రేషన్ ఉంటుందో ఆడ ఈ కోరల్స్ ఏర్పడతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది? మనకు గాలికి వాటికి వీటికి మెల్లిగా ఈ యొక్క ఏదైతే మనము ఈ యొక్క మౌంటైన్ అనుకుంటున్నామో ఈ మౌంటైన్ మొత్తం కూడా ఏమవుతుంది? ఇక మెల్లిగా ఎరోడ్ అయిపోతుంది. అంటే ఎరోషన్ అంటే ఏమంటాం కదా తెలుగులో? అవక్షేపమా ఏమంటాం కదా, ఓకే. అంటే మెల్లిగా ఏమవుతుంది? ఇది మనకు కాస్త ఎరోడ్ అయిపోతుంది. అలా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎరోడ్ అయిపోతూ వస్తుంటుంది అనమాట. ఇలా ఎరోడ్ అయిపోతూ వస్తుంటుంది. ఈ పగడపు దిబ్బలు వచ్చేసరికి ఫామ్ అవుతూ ఇవేం చేస్తాయి? ఈ పగడపు దిబ్బలు ఫామ్ అవుతూ ఓకే, ఇవి వచ్చేసరికి ఈ యొక్క మౌంటైన్ చుట్టూ ఫామ్ అవుతూ అది మెల్లిగా నీళ్ళపై కూడా మెల్లిగా ఇట్లా వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? లోపలేమో మౌంటైన్ యొక్క లోవర్ పార్ట్ ఏర్పడుతుంది. సో ఇలా ఏర్పడుతుంది ఫైనల్గా. కొద్దిగా డ్రాజన్ కొద్దిగా కష్టంగా ఉంది, బట్ స్టిల్ ఓకే. ఇలా ఏర్పడి మొత్తం ఇలా లోపల ఏర్పడి ఇక్కడ మనకి ఏమొస్తుంది? నీరు వచ్చేస్తాయి అనమాట. సముద్రం యొక్క నీళ్ళు లోపలికి వచ్చేస్తాయి. సో ఇలాగా అంటే ఒక న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పడుతుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే అటోల్ అని చెప్పేసి అంటాం. అంటే బేసికల్గా దీని కింద మనకేముంది అంటే సముద్రం యొక్క అడుగు వరకు మొత్తం ఒక మౌంటైన్ ఉంటుంది. దీని కింద కంప్లీట్గా సముద్రం యొక్క అడుగు వరకు మనకు ఒక మౌంటైన్ అనేది ఉంటుంది అనమాట. అంటే బేసికల్గా ఒక మౌంటైన్ లోపల ఒక డిప్రెషన్ ఏర్పడి ఆ డిప్రెషన్ లోపలికి ఈ సముద్రం యొక్క నీళ్ళు వచ్చి ఒక న్యాచురల్ స్విమ్మింగ్ పూల్గా ఫామ్ అవుతుంది. ఇటువంటి అటోల్స్ మనకు లక్షద్వీప్లో చాలా కనిపిస్తాయి. రెండోది ఏంటిది? ఇది లగూన్స్ అంటే ఏంటిది? ఇది తీర ప్రాంతం. ఇక్కడ మనకు సముద్రం ఉంది. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఈ తీర ప్రాంతము కాస్త లోపలికి ఉండి సముద్రం యొక్క నీరు ఏమవుతుంది? మనకి ఇలాగా సముద్రం యొక్క నీరు ఇలా వచ్చేసి లోపలికి ఇక్కడ సముద్రం యొక్క నీళ్ళతో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో తీర ప్రాంతంలో సముద్రం యొక్క నీరు వచ్చి ఇట్లా ఏర్పడితే దీన్ని మనం ఏమంటాం? లగూన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? లగూన్స్. సో ఇవి కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే లక్షద్వీప్లో ఈ లగూన్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో లక్షద్వీప్లో మనకు లగూన్స్ కనిపిస్తాయి. అదేవిధంగా లక్షద్వీప్లో మనకు కోరల్ రీఫ్స్ కనిపిస్తాయి. లక్షద్వీప్లో మనకు ఇటువంటి బ్యూటిఫుల్ అటోల్స్ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇవి చాలా చెప్పాను కదా, చాలా టూరిజంని మనకి ఒక కోరల్ రీఫ్స్ అనేవి ఆకర్షిస్తూ ఉన్నాయన్నమాట. $600 బిలియన్ కంటే ఎక్కువ విలువ చేసే టూరిజం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అవి, రైట్? సో చాలా ఇంపార్టెంట్ ఈవెన్ బ్లూ లగూన్స్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ప్రశ్న అండి మీ అందరి ముందు ఉంది ఇక్కడ. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ రివర్స్ అండ్ దర్ ట్రిబ్యూటరీస్ ఆర్ కరెక్ట్? క్రింది వాటిలో నదులు వాటి యొక్క ఉపనదులతో ఏది సరైన జత? గంగా, గోమతి, కోసి, ఇండస్, చినాబ్ అండ్ సట్లెజ్, యమున, చంబల్ అండ్ సోన్, గోదావరి, వేన్గంగా అండ్ ఇంద్రావతి. సో కింది వాటిలో నదులు మరియు వాటి ఉపనదుల్లో ఏది సరైన పోలిక? గంగా, గోమతి అండ్ కోసి, సింధు, చినాబ్ అండ్ సట్లెజ్, యమున, చంబల్ అండ్ సన్ కుమారుడు అని వచ్చింది. సోన్ ఇది, ఓకేనా? ఇదేంటిది? సోన్ నది, గోదావరి, వేన్గంగా మరియు ఇంద్రావతి. సో వాట్స్ ఆన్సర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోమతి, గంగాకి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ కరెక్టా కాదా? గోమతి, కోసి అంటే డెఫినెట్లీ రైట్, ఓకే. సో ఒకసారి ఇలా గంగా నది ఇలా ఉంది అనుకుందామండి. గంగా నదికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడితే గంగా నదికి ఎడమ పక్కన ఫస్ట్ వచ్చేది యమునా రివర్. ఏంటిది? యమునా రివర్. తర్వాత వచ్చేసరికి సోన్ నది. తర్వాత వచ్చేసరికి మనకు ఏది అంటే దామోదర్ నది.
సో ఇవి మనకు గంగా నదికి ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి ఉపనదులు అనమాట. ఎడమ పక్క ఉన్నటువంటి ఉపనదుల్లో మనకు రామ్గంగా, గోమతి, ఘాఘరా, గ్యాండెక్, కోసి, రామ్గంగా ఇవి మనకు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్. అవునా? సో రైట్ సైడ్ ఏముంటాయి అంటే యమునా ఉంటుంది, సోన్ ఉంటుంది, దామోదర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? రామ్గంగా ఉంటుంది, గోమతి, ఘాఘరా, గ్యాండెక్, కోసి అండ్ రామ్గంగా, మహానంద. సో ఇవన్నీ కూడా మహానంద, రామ్గంగా మళ్ళీ రాశాను, మహానంద. ఓకే, సో ఇవి మనకు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ అనమాట. సో ఇక్కడ గోమతి, కోసి ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇండస్ నదికి ఏంటిది అంటే చినాబ్ అండ్ సట్లెజ్ అంటున్నాం. మీకు అందరికీ ఐడియా ఉంటే ఈ ఇండస్ నది ఇలా వచ్చేసి ఇలా పోయినప్పుడు దీనికి ఒకటి మనకు ఉంటుంది, ఏంటి అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ పంజనాథ్. ఏంటిది? పంజనాథ్. ఈ పంజనాథ్ అనేది కాంబినేషన్ ఆఫ్ హౌ మెనీ రివర్స్ అంటే మొత్తము 5 రివర్స్. ఎన్ని రివర్స్? 5 రివర్స్ అనమాట. ఏంటి ఆ 5 రివర్స్? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. అవునా? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. కాబట్టి 5 రివర్స్ కలిపి పంజనాథ్ అయితే ఇది ఎవరితో జాయిన్ అవుతుంది? మనకు వచ్చేసరికి ఇది ఇండస్తో జాయిన్ అవుతుంది. కాబట్టి చినాబ్, సట్లెజ్ అనేది కూడా మనకు సరైనటువంటి ఆన్సర్. అవునా? ఇవి కాకుండా ఇంకేముంటాయంటే ఇక్కడ మనకు నుబ్రా ఉంటుంది. ఇక్కడ మనకు ఇది జస్కర్ అనే ఒక నది ఉంటుంది, జస్కర్. ఇక్కడ పైన వచ్చేసరికి షోక్ అనే ఒక నది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి గిల్గిత్ అనే నది ఉంటుంది, గిల్గిత్. అండ్ ఇక్కడ వచ్చేసరికి కాబుల్ అనే ఒక నది కూడా ఉంటుంది, కాబుల్. సో ఇవి మనకు ఇండస్ నదికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్. సో ఇండస్ నదికి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే పంజనాథ్ ఒకటి, నుబ్రా ఒకటి, జస్కర్ ఒకటి. రైట్ సైడ్ ఏంటంటే షోక్ ఒకటి, గిల్గిత్ ఒకటి, కాబుల్ ఒకటి. ఈ పంజనాథ్లు ఎన్ని ఉంటాయి? జీలం ఉంటుంది, చినాబ్ ఉంటుంది, రావి ఉంటుంది, బియాస్ ఉంటుంది, సట్లెజ్ కూడా ఉంటుంది అనమాట. ఇదివరకు మీకు చెప్పాను కదా, షిప్కిలా పాస్ గుండా భారతదేశంలోకి వచ్చే నది ఏది? సట్లెజ్ నది, రైట్? సో అది ఇంపార్టెంట్. తర్వాత యమునా విషయానికి వచ్చేసరికి యమునాకు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్లో ఒకటి చంబల్ ఉన్నది కరెక్టే, ఇంకోటి బేత్వా ఉంటుంది, ఇంకోటి కెన్ ఉంటుంది. కానీ సోన్ ఎవరికి ట్రిబ్యూటరీ? గంగా ట్రిబ్యూటరీ. యమునా ట్రిబ్యూటరీయే కాదు, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అవునా? తర్వాత గోదావరికి మనకు వేన్గంగా, ఇంద్రావతి రెండు కూడా ట్రిబ్యూటరీస్ అనమాట. సో ఒకసారి గోదావరి నది ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇలా వేసుకుంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి వచ్చేసరికి పెన్గంగా, వేన్గంగా, వార్దా అని చెప్పేసి ఇవి కలిపి ప్రాణహితగా వచ్చి జాయిన్ అయిపోతాయి. పెన్గంగా, వేన్గంగా, వార్దా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకు ఏది? మనకు మంజీరా. ఇక్కడ పెద్దవాగు ఉంటుంది, ఇక్కడ మానేరు ఉంటుంది, ఇక్కడ కిన్నెరసాని ఉంటుంది, ఇక్కడ పైన వచ్చేసరికి ఇంద్రావతి ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి సబరి కూడా ఉంటుంది. సో ఇవి మనకు గంగాకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్గా మనం మాట్లాడుకోవాలి. ఇంకా మహారాష్ట్రలో మనకు ప్రవరా కూడా ఉంటుంది, మనకు ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇట్లాగా చూస్తే వేన్గంగా, ఇంద్రావతి రెండు కూడా మనకు గోదావరికి ట్రిబ్యూటరీస్. కాబట్టి 1 కరెక్టే, 2 కరెక్టే, 4 కరెక్టే. 1, 2, 4 ఎక్కడ ఉంది మనకు ఆప్షన్? అర్రే 1, 2, 4 లేదా? ఓకే, నేను ముందు అనుకున్నాను. ఓకే, 1, 2, 4 ఇది ఆప్షన్ రైట్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా? ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కింద పేర్కొన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? ఓకే, ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది? త్రిపుర, మిజోరం, అస్సాం, మేఘాలయ. 1 and 2 only, 2 and 4 only, 3 and 4 only, 1 and 4 only. Okay, what's the answer? Okay, Tropic of Cancer గురించి మాట్లాడుతున్నాం మనం. We are speaking about the Tropic of Cancer, guys. The right answer is 1 and 2 only. What is the right answer అండి? 1 and 2 only is the right answer. Very good. Tripura and Mizoram. సో ఒకసారి మనం చూసుకుందాం ఇక్కడ. సో ఇది మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. అవునా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఈ కింద ప్రాంతం ఏదైతుందో దీన్ని మనము ట్రాపికల్ జోన్ అని చెప్పేసి అనొచ్చు. దీన్ని వచ్చేసరికి మనకు ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అ టెంపరేట్ జోన్ అని చెప్పేసి అనొచ్చు. సో దీన్ని మనం టెంపరేట్ జోన్ అంటాం, దీన్ని మనము ట్రాపికల్ జోన్ అని చెప్పేసి
పిలవచ్చు అనమాట. సో ఇక్కడ బేసికల్గా మనము 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఎన్ని రాష్ట్రాలు అంటే 8 రాష్ట్రాలు. రెండోది, అవి ఏ రాష్ట్రాలు తెలుసుకోవాలి. మూడో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రాష్ట్రాల యొక్క ఆర్డర్ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ రాష్ట్రం, సెకండ్ ఏ రాష్ట్రం, థర్డ్ ఏ రాష్ట్రం. అంటే వెస్ట్ నుండి ఈస్ట్ వైపు వెళ్తున్నప్పుడు ఫస్ట్ సెకండ్ ఏమొస్తాయని తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఎవరు వస్తున్నారు? గుజరాత్ వస్తున్నారు. సెకండ్ ఎవరు వస్తున్నారు? మనకు రాజస్థాన్ వస్తుంది. థర్డ్ ఎవరు వస్తున్నారు? మధ్యప్రదేశ్ వస్తుంది. ఫోర్త్ ఎవరు వస్తున్నారు? ఛత్తీస్గఢ్ వస్తుంది. ఫిఫ్త్ ఎవరు వస్తున్నారు? జార్ఖండ్ వస్తుంది. సిక్స్త్ వెస్ట్ బెంగాల్, సెవెంత్ త్రిపుర, ఎయిత్ మిజోరాం. అవునా? సో ఈ ఆర్డర్ పైన కూడా మీకు ఎగ్జామ్స్లో ప్రశ్న అడగొచ్చు. వాళ్ళు ఎగ్జామ్స్లో ఏమంటారు, వెస్ట్ టు ఈస్ట్ అడగొచ్చు, ఈస్ట్ టు వెస్ట్ అడగొచ్చు. ఈస్ట్ టు వెస్ట్ అడిగారనుకోండి, ఫస్ట్ ఏం చెప్పాలి? మిజోరాం, తర్వాత త్రిపుర, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్, తర్వాత గుజరాత్. సో వెస్ట్ ఈస్ట్ అన్నా ఈస్ట్ వెస్ట్ అన్నా మీరు చెప్పగలిగే పరిస్థితుల్లో ఉండాలి. అవునా? అండ్ బేసికల్గా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా షుగర్ కేన్ ప్రొడక్షన్ చాలా ఉండడానికి అనుగుణంగా, బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రాపికల్ జోన్ అనమాట. సో అది కూడా ఒక కారణం, ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ సాయిల్ ఆల్సో. అవునా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవి కాకుండా ఇంకా మీకు ఏది మనకి 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతుందో దాని గురించి మాట్లాడినప్పుడు మనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్ వస్తుంది, అదేవిధంగా మధ్యప్రదేశ్ వస్తుంది, ఛత్తీస్గఢ్ వస్తుంది, ఒడిషా వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది. సో మొత్తం వచ్చేసరికి మనకు ఈ యొక్క 5 రాష్ట్రాలు టచ్ చేస్తాయి అన్నమాట. ఏవి? ఉత్తరప్రదేశ్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఒడిశా ఒకటి. సరే, 5 రాష్ట్రాలను టచ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో అంశాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అంటే రేఖాంశము, అదేవిధంగా మనకు వచ్చేసరికి ఏదైతే 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అంటే అక్షాంశము, రెండు కూడా టచ్ అవుతున్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని అడిగినప్పుడు అప్పుడు ఆన్సర్ ఏంటి? మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. అవునా? సో మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు గుండా మనకు 2 కూడా వెళ్తున్నాయి. సో ఇది కూడా మీరు అబ్జర్వేషన్గా చూసుకోవాలి. రైట్ గైస్? ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐలాండ్ ఈస్ క్లోజెస్ట్ టు ద ఈక్వేటర్? క్రింది వాటిలో ఏ ద్వీపం భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది? అవునా? గ్రేట్ నికోబార్, కార్ నికోబార్, లిటిల్ నికోబార్, మినికాయ్. క్రింది వాటిలో ఏ ద్వీపం భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది అనేది నా ప్రశ్న. ద రైట్ ఆన్సర్ ఇస్ గ్రేట్ నికోబార్. వాట్ ఇస్ రైట్ ఆన్సర్ అండి? గ్రేట్ నికోబార్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి ఇక్కడ. ఓకే. సో ఇదన్నీ అండమాన్ నికోబార్, ఇక్కడ వచ్చేసరికి మనకు లక్షద్వీప్. అయితే ఇక్కడ మనం విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు సదర్న్ మోస్ట్ టిప్ ఏది అన్నప్పుడు మనకందరికీ తెలుసు ఇందిరా పాయింట్. ఏంటది? ఇందిరా పాయింట్. అవునా కదా? ఈ ఇందిరా పాయింట్ అనేది దేనిలో భాగంగా ఉంది? మనకు గ్రేట్ నికోబార్లో భాగంగా ఉంది. దేనిలో భాగంగా ఉంది? గ్రేట్ నికోబార్లో సదర్న్ మోస్ట్ టిప్ మనము ఇందిరా పాయింట్ అని చెప్పి చెప్తాం. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది? మనకు గ్రేట్ నికోబార్. అంటే దానికంటే పైకే ఉంటుంది మనకు ఈ మినికాయ్ ఐలాండ్స్. ఈ మినికాయ్ ఐలాండ్స్ అనేది దానికంటే మనకు పైకే ఉంటుంది అనమాట. సో ఇక ఆర్డర్ ఒక్కసారి చూసినట్టయితే మనకి ఇక్కడ నార్త్ అండమాన్ ఉంటుంది, మిడిల్ అండమాన్ ఉంటుంది, మనకు సౌత్ అండమాన్, ఇది లోవర్ అండమాన్ అంటే ఇది సౌత్ అండమాన్ అనమాట. తర్వాత మనకు లిటిల్ అండమాన్ ఉంటుంది. అవునా? నార్త్, మిడిల్, సౌత్, దెన్ లిటిల్ అండమాన్. నార్త్, మిడిల్, సౌత్ అండ్ దెన్ లిటిల్ అండమాన్. మధ్యలో మనకు ఒక పాస్ ఉంటుంది, దాన్ని మనం డంకన్ పాస్ అంటాం. ఏమంటామంటే డంకన్ పాస్ అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా అండమాన్ అయిపోయిన తర్వాత మనకు నికోబార్ స్టార్ట్ అవుతాయి. ఈ నికోబార్లో ఫస్ట్ మనకు కార్ నికోబార్ ఉంది, తర్వాత మనకు లిటిల్ నికోబార్ ఉంది, తర్వాత మనకు గ్రేట్ నికోబార్ ఉంది. ఈ అండమాన్ని నికోబార్ని సపరేట్ చేసేది మనకు 8 degree ఛానల్. ఏంటది? సార్ 10 పైకి వస్తుంది కదా, 6.4 కదా, 6, 8, 10 degree ఛానల్. సారీ 10 degree ఛానల్. 10 degree ఛానల్ మనకు సపరేట్ చేస్తుంది అనమాట. రైట్? అండ్ తర్వాత వీటిలో మనకు కార్ వస్తుంది, లిటిల్ వస్తుంది, తర్వాత లాస్ట్ వస్తుంది నికోబార్ వస్తుంది అనమాట. సో ద లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ నికోబార్. లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ నికోబార్. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మనం చూడాలి వాళ్ళు ఏమడుగుతున్నారు, క్వశ్చన్ ఏమడుగుతున్నారు వాళ్ళు. ఆ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఈక్వేటర్కి దగ్గరగా ఉంది అంటున్నారు. ఇది ఈక్వేటర్ దగ్గరగా ఉంది అంటున్నారు. అవునా కదా? మనకి ఈక్వేటర్ అంటే ఎంత లాటిట్యూడ్, ఎంత అక్షాంశం? అది 0 degrees అక్షాంశం. అవునా కదా? మనకి సదర్న్ మోస్ట్ టిప్ ఇది ఎంత ఉంటుంది? 6 degrees 4 minutes ఉంటుంది. ఇదే కదా దగ్గరగా ఉండేది. కింద మనకు 0 degrees ఉంటుంది. అవునా కదా? కింద మనకు 0 degrees ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఈ క్వశ్చన్ చూద్దామండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏరియా అండ్ దేర్ స్టేట్స్ ఆర్ కరెక్ట్? అవునా? మైదాన్ కర్ణాటక, చార్స్ అస్సాం, దోఆబ్ పంజాబ్, తరాయ్ ఉత్తరప్రదేశ్.
వ్యవసాయ భూములు మరియు వాటి రాష్ట్రాల యొక్క కింది సరిపోలికలలో ఏది సరైనది? మైదాన్ కర్ణాటక, చార్ అస్సాం, దోఆబ్ పంజాబ్, తెరాయ్ ఉత్తరప్రదేశ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. 1 and 2, 1, 2, 3, 1, 3, 4, 1, 2, 3, 4. The right answer is nothing but 1, 2, 3, 4 is the right answer. అన్ని కరెక్టే. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్ట్. అవేంటో చూద్దాం ఒకసారి. సో జాగ్రత్త చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది మనకు పంజాబ్ ప్రాంతం అనమాట. రైట్, ఈ పంజాబ్ ప్రాంతంలో పైన కనిపిస్తున్న నది ఉంది కదా, ఈ పైన కనిపిస్తున్న నది ఇది ఇండస్ నది. ఇక్కడ మనకు జీలం నది, ఇదేమో చీనాబ్ నది, ఇదేమో రావి నది, ఇదేమో మనకు బియాస్ నది, ఇది వచ్చేసరికి కంప్లీట్గా సట్లెజ్ నది. ఓకే, సో ఇక్కడ మనకు నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు పేర్లు ఉన్నాయన్నమాట. సో ఇవే మనకు దోఆబ్స్ అని చెప్పేసి అన్నాం. సింధ్ సాగర్ దోఆబ్, సింధ్ నది అండ్ జీలం నది. చేజ్ దోఆబ్, జీలం అండ్ చీనాబ్. రేచ్నా, రావి అండ్ చీనాబ్. బారి, బియాస్ అండ్ రావి. బిస్త్, బియాస్ అండ్ సట్లెజ్. ఓకే, సో వీటిని దోఆబ్స్ అని చెప్పేసి అంటాం. These are considered to be the very fertile lands, very fertile lands of the Punjab region. అందుకనే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకు కర్ణాటకలో మైదాన ప్రాంతాలు అని చెప్పేసి ఉంటాయి, అవునా? సో ఈ ప్రాంతం అనేది మనకు మైదాన్ రీజన్ అనమాట. సో ఇది కూడా మనకు ప్లేన్స్ ఆఫ్ కర్ణాటక అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకు పంటలు చాలా బాగా పండుతాయి, ఫర్టైల్ ల్యాండ్స్ ఆఫ్ కర్ణాటక. ఓకే, అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు ఈ ప్రాంతం చూడండి, చార్స్ ఆఫ్ అస్సాం. ఇది మొత్తం అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రం లోపల ఈ ప్రాంతాలన్నీ కూడా ప్లేన్స్ అనమాట. ఎక్కడెక్కడైతే మనకు బ్రహ్మపుత్ర వాటి యొక్క ఉపనదులు ప్రవహిస్తున్నాయో ఆ ప్రాంతాలు ఇవి కనిపిస్తుంటాయి. వీటిని మనం చార్స్ అంటాం. ఓకేనా, కచార్ రీజన్, ఓకే, సిల్చార్ రీజన్, కచార్ రీజన్, చార్ అనే పదాలు వస్తుంటాయి. సో అవి మనకి అస్సాంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకు బేసికల్గా తరాయి రీజన్. ఈ తరాయి రీజన్ ఎలా ఉంటుంది అంటే మీకు హిమాలయాల్లోకి వెళ్ళి వచ్చినటువంటి నదులు, ఓకే, మనకు హిమాలయాల నుండి వస్తున్నప్పుడు మనకు బాబర్, అదేవిధంగా మనకు బంగార్, ఓకే, ఇవన్నీ రీజన్స్ ఉంటాయన్నమాట. రైట్, సో ఇక్కడ రాళ్ళల్లో అదృశ్యమైనటువంటి నదులు మళ్ళీ మనకు తరాయి రీజన్లో మళ్ళీ ప్రత్యక్షమై ఆ ప్రాంతాన్ని ఏం చేస్తాయంటే సస్యశ్యామలం చేస్తాయి. సో వీళ్ళని తరాయి రీజన్స్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రాంతం, ఈ కింది ప్రాంతం చూడండి, ఈ ప్రాంతం మొత్తం మనకు తరాయి రీజన్గా చెప్పుకోవచ్చు. సో ఇవి మనకు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో మనకు ఇవి ఫర్టైల్ ల్యాండ్స్గా మనం భావించవచ్చు అనమాట. రైట్, సో ఇవన్నీ కూడా మనకు వివిధ ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్గా చూడాలి. క్లియర్ గైస్? ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది మనకు 32,430+ వ్యాకెన్సీస్తో. ఇక 3 and 6 months డ్యూరేషన్స్తో మనకు అవైలబుల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 స్పెషల్ బ్యాచ్ ఉంది. CBT1 CBT2 బ్యాచ్ కోర్స్ ఇది 2250 and 3400తో 3 and 6 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్లో ఉంది. అండ్ 450+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 వచ్చేసరికి 9,900+ వ్యాకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 6 and 12 months డ్యూరేషన్స్తో మనకు ఈ యొక్క కోర్స్ అనేవి అవైలబుల్లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కోసం 2025 కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఇక్కడ 550+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్తో మనకు 3 and 6 and 12 months డ్యూరేషన్తో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా అవైలబుల్లో ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి 0 to Hero స్పెషల్ బ్యాచ్ బై చందన్ సార్. ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ కోసం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని మనకు కోర్స్